హలో అక్క, మీ తాన బతుకమ్మ ఎప్పుడు చేస్తున్నారే? మా ఊళ్ళంతా రేపే చేస్తుర్రట. ఇక వరంగల్నేమో పెద్దమ్మోళ్ళేమో ఇవాళకే 9 అవుతున్నాయి, సద్దులు ఇవ్వాలనే అని అనబట్టే. అవు కానీ ఇంతకు మీ ఊళ్ళో ఎప్పుడు అంటున్నారే సద్దులు? ఏంది ఇప్పటిదాకా ఆలోచించలేదా? ఏందే నువ్వు నాకంటే అటేటే ఉన్నావు. సరేతి, నిన్ను కాదు కానీ ఎవరినైనా పంతులను అడిగి తెలుసుకుంటా ఉండు నువ్వు. ఇక పండుగ చరిత్రలో ఎన్నడూ లేనిది ఈ బతుకమ్మ పండుగ కూడా కన్ఫ్యూజ్ చేస్తుంది కదా ఈసారి కొత్తగా. దసరాకో, దీపావళికో, ఉగాదికో, హోలీకో తిది జర 2 రోజులు అటు ఇటు చూపెడితే కన్ఫ్యూజ్ అయ్యేది ఇప్పటిదాకా. అయితే ఈ తాప బతుకమ్మ వంతు వచ్చింది 29 తారీఖు అని కొందరు, లేదు 30 తారీఖు అని ఇంకొందరు అనుకోబట్టిరు. అయితే ఈ కన్ఫ్యూజన్ లో క్లారిటీ ఇవ్వమని పండితులను అడిగితే ఏమంటున్నారంటే, సద్దుల బతుకమ్మ ఏనాడు 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 సంవత్సరం మంగళవారం నాడు. కానీ అమావాస్య నుండి 10 రోజులు అవుతున్నది కదా, 10 రాత్రులు అవుతున్నది కదా, ఎట్లా చేయాలి? రాత్రి శబ్దస్య తిథి లక్షణే. పంచమి 2 రోజులు వచ్చినా అది 1 రోజు కిందే లెక్క. తెలంగాణ విద్వత్సభ కూడా 30వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నాడు అని సిద్ధాంతులందరూ మంగళవారం నాడే జరుపుకోవాలని సిద్ధాంతులందరూ నిర్ణయించారు. అది ముచ్చట 30 తారీఖు నాడు అంటే మంగళవారం నాడు జరుపుకోవాలని పండితులు, పీఠాధిపతులు అంతా నిర్ణయం చేసిరని ఈ పంతులు అంటుండు. ఇక ఇంకో పంతులు గారు ఏమంటుండంటే, మనం తెలంగాణ సాంప్రదాయ పండుగను ఖచ్చితంగా 9వ రోజు నాడే మొదలుపెట్టినటువంటి రోజు నుంచి మొదలుకొని 9వ నాడు అంటే సెప్టెంబర్ 21 నాడు మనం బతుకమ్మ మొదలు పెట్టుకున్నాం కాబట్టి సెప్టెంబర్ 29వ తారీఖు సోమవారం నాడు ఖచ్చితంగా మన తెలంగాణ సాంప్రదాయాన్ని అనుసరించి సద్దుల బతుకమ్మ పండుగను మనం నిర్వహించుకోవాలి అనేమో ఈ పంతులు గారు అనబట్టే. మరి మీరేమంటారు పంతులు గారు? 21వ తేదీ రోజున బతుకమ్మ పండుగను ప్రారంభించుకున్నాం కనుక 9వ రోజు అయినటువంటి 29వ తేదీ సోమవారం రోజున సద్దుల బతుకమ్మను యథాప్రకారముగా ఆచరించుకొని శుభం భవతు. ఈ పంతులు కూడా సోమవారమే అనబట్టే. అవు పంతులు మీరెన్నాడంటారు మరి? దేవి నవరాత్రులకు బతుకమ్మకు ఎటువంటి సంబంధం లేనటువంటిది. ఎందుకంటే ఇది ఒక ప్రాంతీయమైనటువంటి ఆచారము. కొన్ని ప్రాంతాలలో 7 రోజులు ఆడుతుంటారు, మన ప్రాంతంలో కూడా 6వ రోజు ఆడినటువంటి రోజులు కూడా ఉన్నాయి, మనం గమనించుకోవాలి. అలాగే దుర్గాష్టమి రోజే సద్దుల బతుకమ్మ చెయ్యాలా అనేది ఎక్కడా లేదు. కొందరు అట్లా, ఇంకొందరు ఇట్లా. క్లారిటీ ఇస్తారనుకుంటే ఇంకెంత కన్ఫ్యూజన్ పెట్టారు కదా. ఇక ఈ కన్ఫ్యూజన్ లేకుండా సర్కారు వాళ్ళు ఏం చేసిరంటే 30 తారీఖు నాడే సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని జీవోల తారీఖుతో సహా ప్రకటించారు. మరి సర్కారు వాళ్ళు చెప్పినట్టు సద్దుల బతుకమ్మ రేపు చేయాలంటే రేపటికి 10 రోజులు అవుతాయి. అట్లయితే ఎంగిలిపూలు, అట్ల బతుకమ్మ, నాన బతుకమ్మ, అలిగిన బతుకమ్మ అని ఇట్లా 9 రోజుల పాటు ఒక్కొక్క రోజుకు ఒక్కో పేరుతోటి బతుకమ్మ పండుగ చేసుకుంటారు మనోళ్ళు. ఆ లెక్కెంబడి ఇయ్యాల సద్దులు ఇనాయి, సద్దులు రేపు చేసుకోవాలంటేనేమో ఇయ్యాల చేసుకునే బతుకమ్మకు ఒక కొత్త పేరు కావాలన్నాయి. గౌరమ్మ, ఇంత కన్ఫ్యూజన్ పెట్టినవేందమ్మా? సప్పుడు చేయక ఏ తప్పులో పడకుండా 2 రోజులు చేసుకుంటే బెటర్ ఏమో.